चातुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सर्वेभ्यो नमः। सर्वेषां మంగళం భవతు, శుభం భూయాత్. మొట్టమొదటిగా మన లక్ష్మణరావు ఆర్య గారు వారు చెప్తారు, ప్రకృతి రచనలో ఒక భాగం సృష్టి స్థితి లయం. దాంట్లో అంటే అప్పుడప్పుడు ఉల్కాపాతం జరుగుతుంది, ఈ బ్లాక్ హోల్స్ అంటే ఏంటి, వీటి గురించి భారతీయుడు కనుగొన్న విషయము, ఆ తర్వాత ఇప్పటికి కూడా శాస్త్రజ్ఞులు కనుక్కుంటున్నారు. అంటే ప్రకృతి మనం చూస్తున్నదే పరిమితం కాదు, చాలా ఉంది మనం తెలుసుకోవలసింది. ఆ దాంట్లో ఇది ఒక భాగం. చెప్పండి లక్ష్మణరావు గారు. నమస్తే మాతాజీ. అయితే మీరు పంపినవి 3 చూశాను మాతాజీ. అవి చూసిన మీదట నేను ఇంతకుముందు కూడా అయితే నేను చదువుకున్నది 10వ తరగతి అయినప్పటికీ నాకు ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి astronomy ఎక్కడ నాకు దొరికితే సేకరిస్తుంటాను. అలాగే ఇందులో బ్లాక్ హోల్ విషయం వచ్చింది. కృష్ణ బిలం అంటారు తెలుగులోని, ఒక జానకిరామ్ గారు విశ్వరహస్యం విషయంతో చెప్పారు. ఇదే విషయం 1953లో మన భారతీయుడైన ఒకతను డాక్టర్ సివి రామన్, చంద్రశేఖర వెంకటరామన్ గారు మొట్టమొదట ఫిజిక్స్ లో అమెరికాలో నివసిస్తూ అక్కడి నుంచి ఒక భారతీయుడిగా మొట్టమొదట ఆయన నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు. ఆ తర్వాత మన భారతదేశానికి పేరు వచ్చింది, భారతీయుడిగా నోబెల్ ప్రైజ్ వచ్చింది ప్రప్రథమంగా సైన్స్ లో. అదే ఆ తర్వాత ఆయన బాబాయ్ కొడుకు చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యన్ ఆయన పేరు. ఆయన 1952లో ఈ బ్లాక్ హోల్, ఈ డార్క్ మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని ఆయన పరిశోధనలో తేల్చి దాన్ని ఇంటర్నేషనల్ సైన్స్ సమ్మిట్ లో పెట్టాడు అనమాట. సైంటిస్టులు ఒక సమూహంలో పెడితే వాళ్ళందరూ దాన్ని ఆశ్చర్యంగా దాన్ని ఒప్పుకోక అతన్ని ఒక హేళనగా మాట్లాడారు అతన్ని. ఇంకా అతను ఏంటంటే ఎవరు నమ్మట్లేదని ఉద్దేశంతో అతను మార్గంలో అతను ఉన్నారు. అయితే అదే బ్లాక్ హోల్ మీద తర్వాత కొంతమంది పరిశోధన చేయగా బ్లాక్ హోల్ ఒకటి ఉన్నది అనే విషయం బయటకు వచ్చి ఈయన ఎక్కడున్నాడు వెతికితే ఆఖరికి అతనికి మరో 30 ఏళ్ళు అంటే 83లో అతను బయటకు తీసుకొచ్చి అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అంటే సైన్స్ అనేది స్థిరంగా లేదు, ఒక సైంటిస్ట్ లేక ఒక స్థిరమైన అభిప్రాయం లేదని అక్కడ విషయం తెలుస్తుంది. ఒకటి ఈ డార్క్ మ్యాటర్ అనేది ఏంటంటే మనకి మన వస్తువులు చూడటానికి కాంతి అవసరం. ఈ కాంతి ఒక పదార్థం పడి అది ప్రతిఫలిస్తే ఆ వస్తువుని మనం చూడగలం, లేకపోతే ఆ కాంతి కనుక లేకపోతే పదార్థాలు మన చుట్టూ ఉన్నప్పటికీ మనం చూడలేం. అయితే ఈ కాంతి అనేది ఏంటంటే కాంతి ప్రవాహ వేగము రుజు మార్గంలో వెళ్తుంది, వంకర తిరగటం జరగదు. అది కూడా కాంతి వేగం ఎంతంటే ఒక సెకండ్ కి 1,86,282 మైళ్ళు ఒక సెకండ్ దాని వేగం. కనుక ఈ సృష్టిలో ఉన్న పదార్థాల్లో అంత వేగమైన పదార్థం, ప్రాకృతిక పదార్థం మరొకటి లేదు. అయితే ఈ డార్క్ మ్యాటర్ అని వచ్చేటప్పటికి అక్కడ పూర్తి చీకటి, ఒక చీకటి బిలం. చీకటి అంటే మరి అక్కడ కాంతి లేనట్లే కదా. మరి విశ్వంలో ఉన్న కాంతి ఏమవుతుందంటే అక్కడ ఈ కాంతిని కూడా వేగంగా లాగేసుకునేటటువంటి ఒక పదార్థం ఉంది అక్కడ. అందుకని ఈ కాంతి కిరణాలు దాని చుట్టుపక్కలకి వెళ్తే అది లోపల లాగేసుకుంటుంది. అంటే దీనికన్నా వేగవంతమైనది, శక్తివంతమైనది ఒకటి ఉందన్న విషయం తెలిసింది అనమాట. అయితే ఇక్కడ మనకి ఏంటంటే దీన్ని బట్టి అణువే ఒక విశ్వం, విశ్వమే అణువు, విశ్వంలో ఉన్నదంతా ఒకే ఒక అణువు అనేది మన వేదంలో చెప్పేదానికి దగ్గరగా కలుస్తుంది. ఎందుకంటే ఒక వేదము తర్వాత సైన్స్, ఆధునిక శాస్త్రం, ఈ రెండు ఎక్కడైతే సమాహితం అవుతాయో అక్కడ సత్యజ్ఞానం బయటకు పడుతుంది అనేది మన యోగులు చెప్పారు. స్వామి యోగ జ్ఞానానంద ఒక ఆయన. ఇక్కడ ఏమిటంటే మనకి అనంత వ్యాపకుడు సర్వవ్యాపకుడు అని ఒకటి నమ్ముతాం మనం. అలాగే అనంత సామర్థ్యవంతుడు ఒకడు ఉన్నారని నమ్ముతాం. అలాగే అనంత జ్ఞానం వ్యక్తి ఒక ఆయన ఉన్నారని నమ్ముతాం. అదే ఓమ్ని ప్రెజెంట్, ఓమ్ని పొటెంట్, ఓమ్ని సైన్స్.
ఇదేమిటంటే ఇప్పుడు మన వేదంలో సత్వరజస్ తమసాలని 3 చెప్తున్నాం. వాటి నుంచే ఆ ఏకత్వమైనటువంటి అపరిణామ పదార్థం నుంచి పరిణామం చెంది ఈ సృష్టి ఏర్పడింది అనేది. అదే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్, న్యూట్రాన్ అనేది ఇంగ్లీష్ లో చెప్తున్నారు. అయితే ఇది ఇక్కడ మ్యాటర్ అనేది ఏంటంటే మనకి ఇందులో భగవద్గీతలో కూడా ఒక విషయం ఉన్నది. అదేంటే నా సత విజితే భావో నా భావో విజితే సతహ. అది సంస్కృత భాషలో ఉంది. కానీ అదే ఒక సైంటిఫిక్ ఫార్ములా మార్చినట్టయితే అక్కడ ఏంటంటే మనం ఫిజికల్ చెప్తాం, ద మ్యాటర్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్ బై ఎనీ అదర్ కెమికల్ అండ్ ఫిజికల్ మీన్స్ అనేది ఒక ఫార్ములా ఉంది. మనం సంస్కృతంలో చెప్తేనే దీన్ని అపహాస్యం చేస్తున్నారు. వాళ్ళు సైన్స్ లో చెప్పే సబ్జెక్టులు ఇదే విషయాన్ని ఇంగ్లీష్ లో చెప్తున్నారు. అలాగే మనకి భూమి గుండ్రంగా ఉన్నదన్న విషయం మన వేదంలో ఉంది. ఐజ్ గోపురుస్తుంది అక్కడ మీద తరంతర పితరెన్సి ప్రయన్సహ అనేది ఒక వేద మంత్రం, ఋగ్వేద మంత్రం. ఇక్కడ ఈ విషయం చెప్తుంటే అదే భూమి గుండ్రంగా ఉన్నది అనేది ఆధునిక శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు, 1453 సంవత్సరంలో అంటే 14-15 శతాబ్దం లోపుగా నికోలస్ కోపర్నికస్ అనేది అతను మొట్టమొదటి కనిపెట్టాడు. అతను చెప్పకపోతే భూమి గుండ్రంగా ఉందన్న విషయం తెలియదని అతని పేరుతో ఇప్పుడు చెప్తున్నారు ఆధునిక శాస్త్రవేత్తలు. కానీ మన దాంట్లో ఉన్నది. అలాగే సూర్యుడు కేంద్రంగా మన గ్రహాలు తిరుగుతున్నాయి. సూర్య కుటుంబం ఒకటి ఉందనేది మన దాంట్లో ఉంది. సూర్య ఏకాకే చరతి చంద్రమా జాయతే పునః అనేది మనకి వేద మంత్రాలు ఉన్నది. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఇక్కడ ఈ కోపర్నికస్ చెప్పేంత వరకు అది తెలియదని చెప్తున్నారు అన్నమాట. ఇలాగే ఇక్కడ సూర్యుడి విషయం వచ్చేటప్పటికి మనకి రుద్రదేవ శాస్త్రి గారు, మన ఆర్య సమాజిస్ట్ స్వామీజీ, ఆయన ఒక సైన్స్ తో సమన్వయం చేసి ఒక విషయం చెప్పారు. ఒకటి, ఈ సృష్టిలో మనకు 3 విషయాలు కనిపిస్తాయని చెప్పారు ఆయన. ఒకటి నియామకత, 2 ఆధారత, 3 సమన్వయత. నియామకుడు లేకుండా నియామకత లేదు అనేది ఒకటి. ప్రతిదీ ఒక నియమమైనటువంటి సూత్రాల ఆధారంగా ఈ సృష్టి జరుగుతుంది. నియమం లేకుండా ఎక్కడ ఏదో రకంగా పోవటం. ప్రతిదానికి ఒక నిర్దిష్టమైన దూరాలు ఉన్నాయి. ఒక గ్రహానికి, నక్షత్రానికి, వస్తువుకి. అలాగే ఒక వెలాసిటీస్ ఉన్నాయి, ప్రత్యేకమైన ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఆధారత, ఒక తిరిగే వస్తువుకి తిరగనేటటువంటిది ఒకట కేంద్రం ఆధారంగా ఉండి ఈ సృష్టి నడుస్తుంది. అలాగే సమన్వయత, ఒకదానొకటి సమన్వయంతో ఈ గ్యాలక్సీలు కానీ, ఈ గ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ, ఈ ప్రోటాన్స్ కానీ, క్వాజార్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక సమన్వయతతో వెళ్తున్నాయి అనే విషయం కూడా మన వేదం చెప్తుంది. అలాగే పరిమితి లేదనేది అపరిమితమైన విషయమని మనం చెప్తుంటే వాళ్ళు స్పేస్ ఈజ్ ఫినైట్ బట్ బౌండ్లెస్ అని వాళ్ళు చెప్తున్నారు. కానీ అది కూడా కాదు. అది ఇప్పటికీ తేలలేదు. కాబట్టి మనకేంటంటే ఈ సృష్టి విషయం మనకి ఎవరు, ద ఫాదర్ ఆఫ్ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, మనకు అందరికి తెలిసిన విషయమే. ఆయన కూడా సైన్స్ ని చెప్తూనే మతం అంటే ఇక్కడ రిలిజియన్ అంటే వేదాన్ని దృష్టిలో పెట్టి అని అన్నారు. అదే విషయం ఇందాక జానకిరామ్ గారు మనం ఇందాక చూస్తున్నట్టు చెప్పారు. ద సైన్స్ వితౌట్ రిలిజియన్ ఈజ్ లేమ్ బట్ రిలిజియన్ వితౌట్ సైన్స్ ఈజ్ బ్లైండ్ అనేది ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒప్పుకున్నాడని చెప్తున్నారు. అంటే సైన్స్ శాస్త్రం ఏదైతే అంటే వైజ్ఞానిక శాస్త్రం ఏదైతుందో అది మతంతో కలవకుండా ఉన్నట్లయితే అది అవిటిది. అదే మతం అంటే ఇక్కడ వేదం, ఈ వేద శాస్త్రం ఇవన్నీ కూడా. ఈ మతమైనటువంటి శాస్త్రం ఏదైతే ఉందో సైన్స్ తో కలిసి నడవకపోతే అది గుడ్డిది అని ఆయన ఒప్పుకున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే శాస్త్రవేత్తలు, ఆధునిక శాస్త్రవేత్తలు, ఈ మనకి ఈ వేద పండితులు వీళ్ళందరూ కలిసి ఒక సమాహితం అయితే ఈ రెండింటిని కలపడం తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు తెలుసుకోవటం అవుతుంది. అయితే మనకి సమయం లేదు ఇవన్నీ చెప్పుకోవటం. సౌర కుటుంబం గురించి, వీటన్నిటి గురించి మనం ఇవాళ చూసిన దాంట్లో నాకు తెలిసిన విషయం చెప్పానండి. ఇది మీరు కూడా చూసి దీన్ని గ్రహిస్తే ఓం ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు, చక్కగా వివరించారు. అయితే దీంట్లో స్పేస్ గురించి చెప్పారు, మీరు గమనించారు. స్పేస్ మన శరీరంలో స్పేస్ అనేది ఆకాశం, అంటే అది ఖాళీ స్థలం కాదు, అదొక ఎనర్జీ అని చెప్పాడు. అదొకటి నాకు చాలా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏదైనా అభిధాల లాక్షణికంగా
ఆ పరమాత్మ తత్వం కృష్ణుడు అని చెప్పాడు, అది వదిలిపెట్టేయండి. అంటే అతనిలో సమాహితమైనవి, ఈ ప్రకృతి అతనిలో సమాహితమైన భావాన్ని ఇక్కడ సైన్స్ కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. మళ్ళీ పెద్ద పెద్ద నక్షత్రాలు ఏదైతే నిర్మాణం అవుతుందో దాని పతనం కూడా జరుగుతుంది, వినాశనం కూడా జరుగుతుంది. ఈ 3 అంశాలు నాకు అర్థమైనాయండి. అయితే మీరు మళ్ళీ 1-2 సార్లు గమనించండి. వారు లక్ష్మణరావు గారు వారి అభిరుచి ఉంది, వారు చక్కగా అర్థం చేసుకున్నారు. అంటే ప్రకృతి తత్వం కంటే భిన్నమైన పరమాత్మ తత్వం ఉందనే అంశాన్ని సైన్స్ కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన రెండింటి కలిపి పోల్చాడు, అటు సైన్స్కి ఇటు పురాణాలకి పోల్చి చెప్పాడు. అక్కడ కృష్ణుడి నోటిలో అనంటే అక్కడ ఏంటంటే పరమాత్మలో ప్రకృతి ఒదిగి ఉంది, ప్రకృతి పరమాత్మలోనే ఉంది అని చెప్పడానికి అది లాక్షణిక అర్థం. అభిధలో మనం చూస్తున్నాం లాక్షణిక అర్థం. అది ఇది మనం అర్థం చేసుకోవాలి. చాలా ఇక్కడ అపోహలు భ్రాంతులు ఎక్కడ జరుగుతున్నాయనంటే అభిధ అంటే అది నేరుగానే మనము అర్థం చేసుకుంటున్నాము, దాంట్లో ఉన్న లాక్షణికతను తెలుసుకుంటే చాలా విజ్ఞానం మనకు తెలుస్తుంది. అయితే ఒక విషయం వివేకానందుడు ఎప్పుడైతే ఎంత విజ్ఞానం తెలుసుకుంటే అంత పరమాత్మకు దగ్గర అవుతుంది. అంటే అది తెలుసుకునే పద్ధతి ఉంటుంది. ఇప్పుడు అందరు సైంటిస్టులు అందరు యోగులు కాదు, ఋషులు గారు, తెలుసుకునే పద్ధతి తెలియక. కాబట్టి ఇక్కడ కేవలం ఒక సూచనాప్రాయంగా అంటే అవి చిత్రాల ద్వారా ఇవన్నీ మనం పుస్తకంలో ఉపన్యాసంలో చెప్పలేం కాబట్టి కాస్త దీనికి దగ్గరగా ఉంది, రిలేటెడ్గా ఉందని నేను అది చూడమని చెప్పాను. ఇప్పుడు ముండకోపనిషత్తు 3వ ముండకం 2వ ఖండంలో పరమాత్మ ఆ స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత యోగి పరిస్థితి ఏమిటో చెప్తూ ఇది మళ్ళీ చెప్తున్నాడు. ఇది చదవండి లక్ష్మణరావు గారు. పరమాత్మను ఎవరు తెలుసుకోగలుగుతారు, వాళ్ళ సామర్థ్యం ఏ విధంగా ఉండాలి, యోగ్యత ఏ విధంగా ఉండాలి, ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అది చదువుతారు మన లక్ష్మణరావు గారు. చదవండి, ఇంకెవరైనా చదవచ్చు. ఓం చదవండి. ముండకోపనిషత్తు 3వ ముండకము 2వ ఖండం. స వేదైతత్ పరమం బ్రహ్మధామ యత్ర విశ్వం నిహితం భాతి శుభ్రం ఉపాసతే పురుషం ఏ హ్యకామాస్తే శుక్రమేతదతి వర్తంతి ధీరాః. తాత్పర్యం: యత్ర ఏ బ్రహ్మమునందు విశ్వము నిహితం ఉన్నదో, ఏది శుభ్రం భాతి శుద్ధమై ప్రకాశించుతున్నదో, ధామ ఏది అన్నింటికి ఆధారమో, ఏతత్ పరమం బ్రహ్మ అట్టి ఈ పరబ్రహ్మమును, సహ పూర్వం వర్ణింపబడిన విశుద్ధ సత్వము గల యోగి వేద ఎరువును, ఏ ఎవరు అకామాహ విషయేచ్ఛలను వదిలి పురుషం పూర్ణ పరమేశ్వరుని ఉపాసింతురో తే ధీరాః ఆ ధ్యానశీల పురుషులు హి నిశ్చయముగా ఏతత్ శుక్రం ఈ శుక్రమును రేతస్సును అతిక్రమించి ఇందురు. ఓం. ఇక్కడ ఏం చెప్పాడంటే మనకు ఇప్పటి వరకు చెప్తూ వచ్చాడు, ఆత్మ పరమాత్మ ప్రకృతి 3 పదార్థాలు ఉన్నట్టుగా మనము దీంట్లో తెలుసుకుంటున్నాం. ప్రకృతి పదార్థం యొక్క తత్వాన్ని మనము విజ్ఞానం ద్వారా కూడా వైజ్ఞానికులు తెలుసుకుంటున్నారు. కాకపోతే దానికి భిన్నమైన పదార్థము తెలుసుకోవడానికి వాళ్ళు వెనకంజ ఉన్నారు. ఋషులు అన్ని పదార్థాలను యథాతథంగా తెలుసుకున్నారు. కాబట్టి ఎవరైతే ఈ విశ్వకర్త ఉన్న ఈ బ్రహ్మమునందు విశ్వం ఉన్నదని ఏది శుద్ధంగా ప్రకాశిస్తుందో, జ్యోతిష్యులకు జ్యోతిషమైన ఆ పరమపిత పరమాత్ముడు అన్నింటికి ఆధారం అని తెలుసుకొని ఆ బ్రహ్మమును విశుద్ధ సత్వము గల యోగి తెలుసుకుంటాడు. మిగతా వాళ్ళు తెలుసుకోలేరు. మిగతా వాళ్ళు శాబ్దికంగా అపరావిద్య పరావిద్య అని 2 రకాలుగా మనకు ముందే చెప్పాడు. కాబట్టి ఎవరిలో అయితే సాక్షాత్కృత సామర్థ్యం ఉందో అతనిని యోగి అంటారు. వాళ్ళే దాన్ని చూడగలుగుతారు, దాన్ని ఆస్వాదించగలుగుతారు.
మీకు ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ రోచకంగా ఉండేడానికి చెప్తాను. ఒక మనం సిరా చేస్తాం కదా, సిరా కేసరి అంటారు, హల్వా అంటారు. అయితే దానికి కొన్ని పదార్థాలు కావాలి. రవ్వ కావాలి, శర్కర కావాలి, నెయ్యి కావాలి. అయితే ఆ పదార్థాలు ఉంటే పదార్థాలు దానంతట అవి సిర కావు. దాన్ని చేయడానికి ఒక చేతన పదార్థం కావాలి. అదేవిధంగా ప్రకృతిలో ఉన్న ఆ కారణ రూపం ఉన్నదాన్ని కార్యరూపం చేయడానికి ఒక చైతన్య పదార్థం కావాలి. దాన్ని ఆస్వాదించినప్పుడు చేశాము, పదార్థాలున్నాయి చేశాము, కానీ ఆస్వాదించకుండా కూడా మనకు దాని విలువ తెలియదు. ఇది ఇంతకుముందు కూడా చాలాసార్లు ఉదాహరణ చెప్పాను. అట్లాగే యోగులకు సాధారణ మనుషులకు శాబ్దిక జ్ఞానం ఉన్న వాళ్ళకి తేడా ఏమిటంటే వాళ్ళు దాన్ని ఆస్వాదించారు. అట్లా ఆస్వాదించిన వాళ్లకు మళ్ళీ జన్మ మరణ చక్రంలో పడవలసిన అవసరం లేదు. మనము ఈ శరీరం, సామాన్య మానవులు శరీరము వదిలిన తర్వాత మళ్ళీ జన్మించాలి, మళ్ళీ కొన్ని రోజులు జీవించాలి, మళ్ళీ కర్మానుసారం మళ్ళీ ఆ కర్మను అనుసరించి మళ్ళీ జన్మించాలి. కానీ ఎవరైతే పరమాత్మ తత్వాన్ని, పరమాత్మ యొక్క మహత్వాన్ని తెలుసుకున్నారో అలాంటి యోగి పుంగవులు మళ్ళీ మళ్ళీ జన్మించాల్సిన అవసరం ఉండదు. వారు పరమాత్మ ఆనందాన్ని పొందుతూ ముక్తి సుఖము పరాంత కాలం వరకు, ఆ పరాంత కాలం మనకు సత్యత ప్రకాశంలో చెప్పాడు కదా, అంత సమయము జీవాత్మ పరమాత్మ ఆనందాన్ని పొందగలుగుతారు. ఏమంటున్నారు? వినబడతలేదా? ఓం పద్మ గారు మ్యూట్ లో పెట్టండి. పద్మ గారు మ్యూట్ లో పెట్టండి. ఇది పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే యోగి సామర్థ్యం ఏమిటో ఈ శ్లోకంలో వర్ణించారు. ఆ తర్వాత రెండవ శ్లోకం అండి. కామాన్ కామయతే మన్యమానః స కామభిర్జాయతే తత్ర తత్ర పర్యాప్త కామస్య కృతాత్మనస్తు ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాః. తాత్పర్యము: ఎవడు కామాన్ లోకవాంఛలను మన్యమానః స్మరించుచు కామయతే కోరునో సహ వాడు కామభిః కోరికల ద్వారమున తత్ర తత్ర ఆయా యోనులందు జాయతే జనించును పర్యాప్త కామస్య నిరుద్ధ కోరికలు కల కృతాత్మనః శుద్ధాత్మునకు ఇహైవ ఈ శరీరమునందే సర్వే కామాః విషయ వాసనలన్నీయు ప్రవిలీయంతి వినాశమునందును. ఓం. దాని మొదటి ఈ శ్లోకాన్ని కాస్త ఇంకా స్పష్టం చేశాడు. ఏంటంటే యోగుల సామర్థ్యం చెప్పిన తర్వాత సామాన్యుల స్థాయి అంటే భౌతిక సుఖాల గురించి ఎవరైతే వారం వారం మాటి మాటికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఆ భౌతిక సుఖాల గురించి ప్రకృతిని ఉపాసించడము, ఆ ప్రకృతిని ఉపాసించడం వల్ల వాళ్ళు కొత్త సంస్కారాలను ఉత్పన్నం చేసుకోవడము, దానివల్ల అవిద్యాగ్రస్తం కావడము, మళ్ళీ జన్మెత్తడము, మళ్ళీ మరణించడం ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఆ విషయాన్ని అంటే సామాన్య మానవులకి యోగులకు ఉన్న తేడాను, వాళ్ళ ఆత్మ సామర్థ్యం ఉన్న తేడాను ఇక్కడ వివరించాడు. ఆ తర్వాత మనం కఠోపనిషత్తు చదివిన వాళ్ళకి తెలుసు ఆ ఈ శ్లోకాలు. చదవండి. నాయమాత్మా ప్రవచేన లభ్యో న మేధయా నా బహునా శ్రితేన యమేవైష వృణితే తేన లభ్యస్తస్యైష ఆత్మా వృణితే తనుం స్వాం. తాత్పర్యం: అయం ఆత్మ ఈ ఆత్మ ప్రవచనేన అధ్యాపనాదులచే న లభ్యం పొంద శక్యము కాదు, నా మేధయా ధారణ శక్తితో లభ్యము కాదు, నా బహునాశ్రితేన అధిక శ్రవణము శాస్త్ర పఠనము చేత లభింపదు. ఏషః ఈ మనుజుడు యమేవ ఏ పరమేశ్వరుని వృణితే వరించును తేన వానిచే లభ్యం
పొందబడును. ఏషః ఆత్మ, ఈ పరమాత్మ, తస్య, ఆ మనుజునకు, స్వాం తనూం, స్వస్వరూపమును, వృణితే, ప్రకాశింపచేయును. ఓం. ఇది కఠోపనిషత్తులో కూడా నచికేతునికి యమాచార్యుడు చెప్తాడు. ఇంత ఉపనిషత్ వాక్యాలు, ఉపనిషత్ వ్యాఖ్యానాలు జరిగిన తర్వాత ఏమంటున్నాడంటే, చక్కగా చెప్పే వక్త బాగానే ఉన్నాడు, వినే శ్రోతలు బాగానే ఉన్నాడు, అయినప్పటికీ కూడా సాధన లేకపోతే సాక్షాత్కారము, గమ్యము చేరలేము. ఇది చాలా సార్లు మనకు చెప్పారు. అది పరావిద్య అంటేనే ప్రాక్టికల్, దాంట్లో సాధన ముఖ్యం. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, నా అయం ఆత్మ, ఈ ఆత్మజ్ఞానము ప్రవచనేన, వ్యాఖ్యానాల ద్వారా పొందలేము. మేధయ, చాలా తెలివి అంటే అన్ని 4 వేదాల సారం తెలుస్తుంది. ప్రకాండ పండితుడు, 6 వేదాంగాలు తెలుసు, 6 దర్శనాలు అన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా ఏంటి, బహునా శృతేన, ఎవరి ఉపన్యాసాలైనా రోజు చక్కగా వింటున్నాం, అయినప్పటికీ కూడా ఈ పరమాత్మ జ్ఞానము అది పొందలేము. ఏషః ఆత్మ, ఈ పరమాత్మ, ఆ మనుజులకు స్వాంతను, స్వస్వరూపమును, వృణితే, ప్రకాశింపజేయను. ఎప్పుడు ప్రకాశింపజేస్తుందంటే కేవలము సాధన ద్వారా. మరి సాధన ద్వారా అంటే ఈ సాధన కొరకు ఇవన్నీ విషయాలు తెలియకపోతే ఏం సాధన చేస్తాము? జ్ఞానము లేకపోతే మనం ఇంతకు ముందే తెలుసుకున్నాము అంటే ఇక్కడ ఏంటి, ఆ స్థాయి ప్రకాండ పాండిత్యం వచ్చిన తర్వాత ఉన్న స్థాయి తర్వాత విషయాన్ని చెప్తున్నాడు ఋషి. ఎవరిని వినకూడదని చెప్పాలి ఇక్కడ. ఇక అదేంటి, నాయమాత్మ ప్రవచనేన లభ్య, మరి విని లాభం ఏందని మనము ఇవి చదవడం కానీ వినడం కానీ చెయ్యకపోతే మనకు అసలు జ్ఞానమే లభించదు. ఇక్కడ ఋషి అభిప్రాయం ఏంటి, అంగిరసుని అభిప్రాయం కానీ, కఠశాఖ కఠోపనిషత్తు యొక్క రచనాకారుని అభిప్రాయం ఏంటంటే, మనము అవన్నీ చేసినా సాధన చెయ్యకపోతే, అంటే అపరావిద్య వచ్చినప్పటికీ పరావిద్య ప్రాక్టికల్ లేకపోతే దానివల్ల పొందే లాభాన్ని పొందలేము. ఇందాక ఉదాహరణ కూడా చెప్పాను నేను. మనకు ఆ రెసిపీ తెలుసు, అది వండి పెట్టింది ఉంది, కానీ దాన్ని ఆస్వాదించకపోతే ఏ లాభం అయితే ఉండదో ఆ లాభం ఉండదని ఇక్కడ ఋషి చెప్తున్నాడు. కాబట్టి మనం ఇక్కడ అర్థము కేవలము అక్కడి వరకే అర్థం చేసి ఎప్పుడు కూడా ఆ వక్త అభిప్రాయం ఏంటో మనం తెలుసుకోవాలి. లేకపోతే తొందరపడితే మనం సంపూర్ణ జ్ఞానాన్ని, సంపూర్ణ లాభాన్ని పొందలేము. ఒక వ్యక్తి చెప్తుండగానే వీళ్ళు మధ్యలో తనకు అర్థమైపోయినట్టుగా భావించి ఆ తర్వాత అది వినరనుకోండి, అప్పుడే వస్తుంది సమస్య. కాబట్టి ఇక్కడ ఋషి ఏమని చెప్తున్నాడంటే, ప్రవచనాల ద్వారా లభ్యం కాదు అంటే ప్రవచనాలే వింటూ కూర్చోకండి. మనకు విద్యలో చెప్పాడు, శ్రవణం, మననం, నిధిధ్యాసనం, సాక్షాత్కారం. ఈ సాక్షాత్కారం అనేది పరావిద్య, అంటే ప్రాక్టికల్. ఈ ప్రాక్టికల్కి మనం వెళ్ళాలనే ఉద్దేశమే ఋషిది తప్ప ఇవి వినకూడదు, చదవకూడదు అని కాదు. ఇవి వినకపోతే మనకు తెలిసేది ఎలా? పరమాత్మ ప్రకృతి తత్వానికి భిన్నము, జీవాత్మ పరమాత్మ తత్వానికి భిన్నము, ఇవన్నీ తెలిసేది ఎలా? కాబట్టి అవి తెలుసుకుని మనం సాక్షాత్కృతం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఒక సైంటిస్ట్ చూడలేని కూడా ఒక ఋషి తను కూర్చున్న స్థలంలోనే అన్ని లోకాంతరాలు విభూతులను చూడగలుగుతున్నారంటే ఇంత ఆత్మ సామర్థ్యాన్ని పెంచుకున్నాడు. దేని ద్వారా అంటే ఈ జ్ఞానం ద్వారా. ఈ జ్ఞానం లేకపోతే చేయలేకపోతుంది. కాబట్టి ఇక్కడ ఋషి అభిప్రాయాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత నాయమాత్మా బలహీనేన లభ్యో నచ ప్రమాదాత్ తపసో వాప్యలింగాత్ ఏతైరుపాయైర్యతేయస్తు విద్వాన్ తస్యైష ఆత్మా విశతే బ్రహ్మధామ. తాత్పర్యం: అయం ఆత్మ, ఈ పరమేశ్వరుడు, బలహీనేన, నిర్బలునిచే, న లభ్య, పొందదగినవాడు కాడు, ప్రమాదాత్ నచ, ప్రమాదం వలనను లభింపడు, వాపి లేక, అలింగాత్ తపసః, చిహ్న రహిత తపస్సు వలన లభింపడు. ఏతైః ఉపాయైః, ఈ ఉపాయములతో, యః విద్వాన్ యతతే, ఏ విద్వాంసుడు యత్నించునో, తస్య అతని, ఏష ఆత్మ, ఈ జీవాత్మ, బ్రహ్మధామ విశతే,
విశాలమైన జగదాశ్రయమగు పరమేశ్వరుని చేరును. ఓం. ఓ మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. ఈ శ్లోకాన్ని కూడా ఋషి కఠోపనిషత్తు నుండి తీసుకున్నాడు. బలహీనేన లభ్యం అంటే బలహీనం అంటే ఏంటి? శారీరక దుర్బలతన లేకపోతే ఆత్మిక దుర్బలతన? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నిర్బలుచే అలభ్యము పొందదగినది కాదు అంటే ఎప్పుడు అభిధ శబ్ద శక్తులను సరిగ్గా అర్థం చేసుకోవాలి. అభిధ అంటే నేరుగా ఉండే అర్థము, లక్షణ అంటే ఆంతరిక అర్థం. అంటే నిర్బలము అని అంటే ఏంటి? శారీరకంగా చాలా మంది నిర్బలులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళల్లో ఆత్మిక జ్ఞానము, ఋషులను చూస్తే బక్క చిక్కి ఉంటుంది అంటే అర్థం ఇక్కడ శారీరక బలం అని కాదు. కాకపోతే శారీరక బలం కూడా అవసరం. ఎందుకంటే వ్యాధి అనేది యోగం చేయడానికి ఆటంకం. యోగ విఘ్నాలలో వ్యాధి ఇచ్చాడు. కాకపోతే వ్యాధి లేదు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు, మంచి హృష్టిపుష్టి ఆరోగ్యంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా వారికి కూడా మరి ఆరోగ్యంగా ఉన్న అందరికి కూడా ఆత్మ సాక్షాత్కారం అవుతుందా, పరమాత్మ సాక్షాత్కారం అవుతుందా? ఒక ప్రశ్న వస్తుంది కదా మనకు. అంటే ఇక్కడ నిర్బలం అని అంటే ఏంటి? ఎవరికైతే ఆత్మిక బలము, ఆత్మిక సామర్థ్యము లేదో వాళ్ళు మననం చేయడము, నిధిధ్యాసనం చేయలేదు, నిర్బలుడు. అప్పుడే అంధవిశ్వాసాలు వస్తాయి. ఏ విధంగా అయితే శరీరము నిర్బలంగా ఉంటే రోగాలు మన శరీరం మీద ప్రభావితం చూపిస్తాయో అప్పుడే మన శరీరం మానసిక స్థితి, ధైర్యము, మానసిక సామర్థ్యము దాంతో పొందే ఆత్మిక సామర్థ్యం లేకపోతేనే దాన్ని నిర్బలత్వం అన్నారు. అప్పుడే అంధవిశ్వాసాలు చోటు చేసుకుంటాయి, భ్రాంతి కలిగిన జ్ఞానం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నిర్బలము అని అంటే శారీరకమే అనుకోకూడదు, ఆత్మికంగా. తర్వాత ప్రమాదం అంటే ఏంది? సోమరితనము. రోజు ధ్యానం చేయాలి, 1 గంట మనము ఆత్మ నిరీక్షణ చేయాలి. కానీ మనకేమనిపిస్తుంది? ఆత్మ నిరీక్షణ గంట అంటే అబ్బా ఇంత చక్కటి నిద్రా సమయము, లేకపోతే వచ్చిన బంధువులతో మాట్లాడే సమయము, ఏదో సమయము, దీన్ని ఈరోజు కాదులే, ఎప్పుడు వాళ్ళు ఉంటారా, తర్వాత చేయొచ్చు. అదేంటి? ప్రమాదం. కాబట్టి ఈ అలింగాత్ తపసః, చిహ్నరైతే తపస్సు వలనను లభింపడు. చిహ్నము అంటే ఏంటి? తపస్సుకు చిహ్నం. తపస్సు గురించి అద్భిర్గాత్రాన్ని శుద్ధ్యంతే మనః సత్యేన శుద్ధ్యతి విద్యా తపోభ్యం భూతాత్మ. మనః సత్యం గురించి మనకు క్రితము ఖండంలో చెప్పాడు, 3వ ముండకం 1వ ఖండంలో. అంటే ఇవన్నీ ఆ విధంగా ఏ రకంగా కూడా మనకు బలహీనం అంటే 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. శారీరక బలము, ఆత్మిక బలము. ఆ తర్వాత ప్రమాదరహితంగా ఉండాలి. వ్యాధి, ధ్యాన, సంశయ ఇవన్నీ యోగ దర్శనంలో ఉన్న ఏవైతే యోగ విఘ్నాలు ఉన్నాయో అవన్నీ గమనించాలి. ఇక్కడ కేవలము శ్లోకంలో మనము శారీరక నిర్బలత్వము అని మాత్రం అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే ఋషి ఒక వాక్యం మితంగా మాట్లాడమన్నాడు. అప్పుడు వాళ్ళ సామర్థ్యం కూడా అంత గొప్పది కాబట్టి ఒక వాక్యం అట్లా చెప్పగానే వాళ్ళకి అర్థమయ్యేది. ఏ విద్వాంసుడైతే తస్య అతని ఏష ఆత్మ, ఈ జీవాత్మ బ్రహ్మధామ విశతే, విశాలమైన జగదాశ్రయమగు పరమేశ్వరుని ఎప్పుడు చేరుతాడంటే అనేక ఉపాయాలు, తపస్సు, ఈ యోగ విఘ్నాల నుంచి. మనకు యోగ దర్శనం తర్వాత వచ్చింది కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకునేది అంటే యోగ విఘ్నాలు ఏవైతున్నాయో, ఎందుకంటే యోగ విఘ్నాల వ్యాధి ఒకటే చెప్పలేదు, సంశయం, అతడు ఉన్నాడా లేడా, ఉంటే ఏ విధంగా ఉంటాడు, మనం ఆత్మలోనే చూసుకోవచ్చా లేకపోతే బయట ఉన్నాడా, ఇంకెక్కడన్నా వెళ్ళొచ్చా, రకరకాల అవన్నీ యోగ విఘ్నాలు చెప్పాడు. అవన్నీ లేనప్పుడే పరమాత్మ దర్శనాన్ని మనం పొందగలుగుతాం. ఆ విషయాన్ని ఒకే ఒక వాక్యంలో ఇక్కడ చెప్పాడు ఋషి. ఆ తర్వాత సంప్రాప్యైనం ఋషయో జ్ఞానతృప్తాః కృతాత్మానో వీతరాగాః ప్రశాంతాః తే సర్వగం సర్వతః ప్రాప్య ధీరాః యుక్తాత్మనః సర్వమేవావిశంతి. తాత్పర్యము: ఋషయః వేదార్థ విధులు ఏనం ప్రాప్య ఈ పరమేశ్వరుని ఎరిగి జ్ఞాన తృప్తాః ఆత్మ
ప్రశాంతాః విషయ భోగమునందు లోలుపత లేనివారై కృతాత్మనః శుద్ధాంతఃకరణము కలవారగుదురు. యుక్తాత్మనః బుద్ధిని వశపరుచుకొనిన తే ధీరాః ఆ ధ్యానశీలురు. సర్వతః అంతటను సర్వగం అన్నిటియందు ఉన్న పరమేశ్వరుని పొంది సర్వం ఏవ ఆవిశంతి సర్వమును చేరుదురు. ఓం. ఇక్కడ దీన్ని కూడా అంటే యోగ్యత సామర్థ్యము కలిగిన ఆ ఆత్మ ఆ సామర్థ్యాన్ని పొందిన తర్వాత అక్కడ ఏ విధంగా దర్శనం అవుతుందో చెప్తున్నాడు. వేదార్థ విధులు ఈ పరమేశ్వరుని తెలుసుకొని ఆత్మజ్ఞానం చే తృప్తులై పరమేశ్వర తత్వాన్ని లక్షణాలను తెలుసుకొని తృప్తులై భోగాసక్తి లేని వారై ఎప్పుడైతే ఈ ప్రకృతి భోగ్యము పరమాత్మ లక్ష్యము ఇది తెలుసుకున్న తర్వాత భోగాసక్తి లేక ప్రకృతి ఎడ ఎటువంటి ప్రేమ లేకుండా ఒకసారి స్వామి సత్యపతి గారు చెప్తారు, योगी खाना नहीं चाहता लेकिन खाना पड़ता है, सोना नहीं चाहता सोना पड़ता है. అది అంటే యోగి ప్రాప్తం ప్రాపణీయం అని తెలుసుకున్న తర్వాత వాళ్ళ స్థాయిలో ఏంటంటే ఆ శరీరబద్ధమై ఉన్నాడు కాబట్టి యోగి ఆ శరీరాన్ని రక్షించడానికే ఈ రకరకాల కోరికలు, ఇది ఈరోజు ఈ రకంగా తినాలి, ఇంకొక రోజు ఇంకో దగ్గర చూడాలి, ఇలాంటి భావాలు ఉండవన్నట్టు. తెలుసుకోవలసింది తెలుసుకున్నాడు కాబట్టి ఏది శాశ్వతము ఏది అశాశ్వతము, ఏది దేనికి లోబడి ఉంది ఇవన్నీ తెలుస్తున్నాయి కాబట్టి వాళ్ళు వీతరాగులు అంటే ఏంటి, భోగము అందు ఆసక్తి లేనివారు. ప్రశాంత విషయ భోగములందు లోలుపత అంటే కావాలనే ఆకాంక్ష. కృతాత్మాన శుద్ధ అంతఃకరణము చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అంతర్ముఖులు కావడానికి సాధనం అదే. అంతఃకరణము దాని మీదనే ఫోకస్ చేసిండు యోగ దర్శనంలో. చిత్తము చిత్త వృత్తులు దాని నిరోధము వీటి గురించే ఫోకస్. ఒక్కొక్కరు దృష్టికోణం ఉంటుంది కాబట్టి అక్కడ శుద్ధ అంతఃకరం అంటే వృత్తి నిరోధం అని మనం తెలుసుకోవాలి. యుక్తాత్మన బుద్ధిని వశపరుచుకునిన తే ధీరాహ ధీరులని అన్ని దగ్గర ఎవరైతే పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని సాక్షాత్కృతం చేస్తున్నారో వాళ్ళని ధీరులు అన్నారు ఈ ఉపనిషత్తులో. సర్వతః అంతటా సర్వగం అన్నిటి యందు పరమేశ్వరుడు ఉన్నాడని తెలుసుకొని సర్వం ఏవ అవిశంతి సర్వాన్ని చేరుతాడు. సర్వాన్ని ఎట్లా తన పరిధిలోనే చేరుతాడు. చాలా సార్లు నేను చెప్పాను, ఎందుకంటే అతడు ఇంత తెలుసుకున్నప్పుడు కూడా జీవాత్మ పరమాత్మ వలె వ్యాపకుడు కాడు. ముక్త స్థితికి పొందినా కూడా అతని ఆనందాన్ని పొందుతాడు తప్ప అతని వలె కాలేడు. అతని వల్ల అయితే ఇప్పుడు ఎంతమంది ముక్తాత్మలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యాపకులు అయ్యేవాడు. అతని వలె కాలేరు, అతని వలె ఆనందాన్ని ఇవ్వలేరు. ఆనందాన్ని పొందుతారు తప్ప ఆనందాన్ని ఇవ్వలేరు. ఆ సామర్థ్యము ఏ జీవునికి లేదు. జీవుడు ఆ పరమాత్మలో ఉన్న ఆనందాన్ని పొందుతాడు తప్ప ఆనందాన్ని ఇవ్వలేడు. తర్వాత సర్వవ్యాపకుడు కాలేడు, కర్మ ఫలాలను ఇవ్వలేడు. ఈ విషయాలు తెలుసుకోవాలి జీవుడికి పరమాత్మకు ఉన్న తేడాలు. జీవాత్మ ఎంత సామర్థ్యాన్ని పొందినా, ఉదాహరణకు నేను చెప్పిన ఎంత పిల్లలు ఎంత చేసినా తండ్రికి సమానం కారు. తండ్రి వలె అంటాం తప్ప తండ్రికి సమానం కారు. అదేవిధంగా పరమాత్మ వలె స్వేచ్ఛాచారి అంటే ఆనంద దుఃఖరహితుడు అవుతాడు అంటాం తప్ప పరమాత్ముడు కాలేడు. తల్లి వలె తండ్రి వలె అని అంటాం కానీ తండ్రే అని అనం ఎవరినైనా పోల్చినప్పుడు. ఇక్కడ కూడా జీవాత్మ ఎంత స్థాయి పొందినప్పటికీ కూడా పరమాత్మకు సమానము కాలేడు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ పరమాత్మ ఆనందాన్ని పొందుతాడు అంతవరకే అర్థం చేసుకోవాలి. తర్వాతి శ్లోకం. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాస యోగాగ్యతయః శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాః పరిముచ్యంతి సర్వే. తాత్పర్యం: సన్యాస యోగాత్ దృష్ట విషయ భోగాపేక్షను విడుచుటయే
సన్యాస యోగము. పరవైరాగ్యాదుల అభ్యసించుట వలన యతయ నియతేంద్రియులై శుద్ధ సత్వాహ నిర్మల చిత్తులైన విద్వాంసులు వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః ఉపనిషద్ విజ్ఞానం వలన నిశ్చితముగా పరమాత్మ నెరిగిన అట్టి వారెవరున్నారో పరామృతాః ఉత్కృష్టమైన అమృతత్వమును పొందిన వారై తే సర్వే వారెల్లరూ పరాంతకాలే చివరకు మహాప్రళయాంతమున బ్రహ్మలోకేషు పరమాత్మచే పునర్నిర్మిత పృథివ్యాది లోకములలో పరిముచ్యంతి సర్గారంభమున సాంసారిక దశను పొందుటకు విడువబడుదురు. ఓం. ఇక్కడ కూడా ముక్త అంటే అసంప్రజ్ఞాత సమాధి, మనం యోగ దర్శనాన్ని అనుసరించి ఆ స్థాయిలో ఉన్న యోగి యొక్క ఆత్మస్థితి. ఇక్కడ ఈ 2 శ్లోకాలలో కూడా అదే చెప్పారు. సన్యాస యోగాత్ దృష్ట అదృష్ట అంటే దృష్ట అంటే కనిపించేది, అదృష్ట అంటే కనిపించింది. విషయ భోగాపేక్ష విడవడమే సన్యాసం అంటే. దృష్ట విషయ భోగాలను విడనాడడము, వివేకం కలిగి వైరాగ్యం కలిగి ఉండడం. పరవైరాగ్యాదులను అభ్యసించుట వలన యతి అంటే ముని ఋషి అని అంటాం కదా, అంటే ఎవరు? నియతేంద్రులై ఇంద్రియ నిగ్రహం కలిగి శుద్ధ సత్వ నిర్మల చిత్తులైన విద్వాంసులు వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ ఉపనిషద్ విజ్ఞానము వలన నిశ్చితమైన పరమాత్ముని తెలుసుకుని పరామృతా ఉత్కృష్టమైన అమృతత్వాన్ని పొందుతారు. చీటికి మాటికి మనవలే సుఖం వస్తే నవ్వుతాము, దుఃఖం వస్తే ఏడుస్తాము, సుఖం కోసం ప్రయత్నం చేస్తాము, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ దుఃఖం కలుగుతుంది. ఇదంతా లేకుండా ఎవరైతే శాశ్వత ఆనందాన్ని ఇచ్చే ఆ పరమాత్మ పొందే అర్హతను సంపాదిస్తాడో వాళ్ళు పరాంతకాలం వరకు, పరాంతకాలం యొక్క లెక్క ఎవరన్నా ఉంటే చెప్పండి, నాకు జ్ఞాపకం లేదు. అయితే దాని తర్వాత మళ్ళీ జన్మకు వస్తాడు. ఎందుకు? సామర్థ్యం తక్కువ కాబట్టి అట్లా వస్తుంది. బ్రహ్మలోకేషు పరమాత్మచే పునర్నిర్మిత పృథివ్యాది లోకంలో పరిముచ్చంతి సర్గారంభమున సాంసారిక దశను పొందుటకు. సాంసారిక దశ పొందడికం అంటే జన్మ మరణ స్థితి పొందడు. చీటికి మాటికి 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు, అందులో ఎన్ని రకాలు. మన జీవితాన్ని మనం పరిశీలించుకుంటే వేరే వాళ్ళ జీవితాన్ని ఎప్పుడు కూడా ఈ ఆధ్యాత్మిక విద్యలో ఇతరులను పరిశీలించు. ఆత్మ నిరీక్షణ, స్వాత్మ నిరీక్షణని, ఇతరుల అన్య ఆత్మ నిరీక్షణ కాదు. ఆత్మ నిరీక్షణ అంటే స్వాత్మ నిరీక్షణ. మన యోగ్యత ఎంత ఉంది, మనము ఎంత సాధన చేసినాం, మన సామర్థ్యం ఎంతవరకు పెంచుకున్నాం, ఇట్లా మన గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఉపనిషత్తులు చెప్పేది మనకు స్వాత్మ నిరీక్షణ. కాబట్టి ఆ స్థాయి పొందిన తర్వాత పరాంతకాలం వరకు ఆ సుఖాన్ని అంటే దుఃఖరహిత ఆనందాన్ని పొందగలుగుతాడు జీవుడు. అప్పుడు అతను ఈ లోకాంతరాల ఏవైతే చెప్పబడ్డాయో ప్రకృతి తత్వాన్ని తెలుసుకుంటాడు. తను దాంట్లో ఆస్వాదించాలనుకుంటే వెళ్ళి పరమాత్మ రచన ఆస్వాదించగలుగుతాడు. ఇవన్నీ కూడా విభూతి పాదంలో కేవలము ఆత్మిక స్థాయి, ఆత్మ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఉపాయాలు చెప్పాడు. ఆ తర్వాత పెంచుకున్న తర్వాత ఆత్మ సామర్థ్యాన్ని పెంచుకున్న తర్వాత కలిగే అనుభూతులని చెప్పారు. ఇక్కడ కూడా అదే విధంగా చెప్తున్నాడు. ఇక్కడ ఋషి ఒక శ్లోకము 2 శ్లోకాలలో చెప్పాడు. అయితే ఇది ఆత్మ సామర్థ్యాన్ని పెంచుకున్న యోగి యొక్క ఆత్మిక స్థితి ఈ శ్లోకంలో. ఆ తర్వాత గతాః కలాః పంచదశ ప్రతిష్ఠాః దేవాశ్చ సర్వే ప్రతిదేవతాసు కర్మాణి విజ్ఞానమయశ్చ ఆత్మా పరే అవ్యయే సర్వ ఏకీభవంతి. తాత్పర్యం: పంచదశ కళాః ప్రాణాది 15 శరీర భాగములు ప్రతిష్ఠాః గతాః తమ తమ కారణ రూపమున స్థితి గలవి యగును. సర్వే దేవాః ఇంద్రియాది సమస్త దేవతలు ప్రతి దేవతాసు వాని కారణములందు చేరును. కర్మాణి వాసనలు అనుభవము మూలమున నశించును. విజ్ఞానమయ ఆత్మ చేతన జీవాత్మ
సర్వే అన్నియు పరే అవ్యయే నాశరహితమైన పరమాత్మయందు ఏకీభవంతి ఒక్కట చేరును. ఓం. ఇప్పుడు ఈ శ్లోకంలో ప్రళయ స్థితిలో పరిస్థితి ఏమిటి, ప్రళయ స్థితిలో ఆత్మలో కానీ ప్రకృతి స్థితి, ఇదంతా ఇక్కడ ప్రకృతి స్థితి తర్వాత శ్లోకంలో చెప్తాడు. ఇక్కడ మనము ప్రశ్నోపనిషత్తులో షోడశకళా పురుష అని చెప్పాడు. అదే విషయాన్ని ఇక్కడ పొందుపరిచాడు ఋషి. 15 కళలు ప్లస్ ఆత్మ, మొత్తం షోడశ. అయితే ఇక్కడ ఏంటంటే ప్రాణము, శ్రద్ధ, పృథివీ, గలము, అగ్ని, వాయువు, ఆకాశము, ఇంద్రియములు, అన్నము, వీర్యము, తపస్సు, మంత్రము, కర్మ, లోకము, నామము, ఈ 15 ఇచ్చాడు. చంద్రునికి కూడా 16 కళలు కదా, అమావాస్య నుండి పూర్ణిమ వరకు. అదేవిధంగా ఈ 15 ఇవన్నీ కూడా ఇట్లు శరీర అవయవములన్నీ స్వకారణం నందు లీనమై సూక్ష్మములగును. ఇది ప్రళయ స్థితి. ప్రళయ స్థితిలో ఏమైతుంది, ముక్తుడైన వ్యక్తికి సంబంధించిన తర్వాత అది ప్రళయం అయిపోతుంది కదా, తనకు సంబద్ధమైన ఆ ముక్తజీవి యొక్క ఆ శరీరము ప్రళయం అంటే అదృశ్యమైపోతుంది. అతను దాని నుండి విడిపడ్డ తర్వాత అతనికి ఏ సంబంధం ఉండదు, అది మళ్ళీ పరమాత్మ ప్రకృతిని చేరుతుంది. ఏ విధంగా అంటే శరీరం నందలి ప్రాణద్రవ్యముల 15 కారణభూతములైన పదార్థాలలో లీనమైంది. కార్యరూపంలో ఉన్నది కారణ రూపంలో ప్రతి ఒక్క మానవుడికి, కేవలం వాళ్ళకే కాదు. కాకపోతే ఏంటంటే ముక్తిని పొందని వాళ్ళకు మళ్ళీ శరీరం లభిస్తుంది. కానీ ముక్తావస్థ స్థితి ఉన్న ఆ ఆత్మకు అది అవసరం లేదు, ఆ ప్రకృతి తత్వం అవసరం లేదు. కానీ అవన్నీ వ్యయమైతున్నాయి. శరీర అవయవములన్నీ స్వకారములందు లీనములై సూక్ష్మములైతున్నాయి. విడిపోవు. అప్పుడు ముక్త స్థితిలో ఏంటి, జీవునకు సూక్ష్మ శరీరంతో సంబంధము విడిపోతుంది. అప్పుడు జీవుడు ముక్తుడై పరమాత్మ యందు ఉండగలుగుతాడు. అతనికి ఎటువంటి బంధం ఉండదు. ఇప్పుడు మనకు శరీరం బంధం కదా, ఇక్కడ ఉండి ఈ స్థలం నుండి ఇంకో స్థలం మారాలంటే మనకు ప్రయత్నం అవసరం. శరీరాన్ని తీసుకొని పోవాలి. వాళ్ళకు శరీరం నుండి విముక్తులైతారు. కాబట్టి ఆ ముక్తాత్ములు పరమాత్మ యందు స్వేచ్ఛగా విహరిస్తారు. ఇట్లని సూక్ష్మమగు పరమాత్మని యందే ఆ జీవాత్మలు ఆ స్వేచ్ఛతో సుఖాన్ని, అతని ఆనందాన్ని అనుభవిస్తారు అనే అంశము ఇక్కడంటే ముక్తాత్మ యొక్క స్థితి. ఆ తర్వాత ప్రకృతి యొక్క స్థితి తర్వాత శ్లోకంలో చెప్పాడు. చదవండి. ఓం మాతాజీ. యథా నద్య స్యందమానాః సముద్రే అస్తం గచ్చంతి నామ రూపే విహాయ తథా విద్వాన్ నామ రూపాద్ విముక్తః పరాత్ పరం పురుషముపైతి దివ్యం. తాత్పర్యం: యథా ఎట్లు, నద్యః నదులు, స్యందమానాః ప్రవహించుచు, నామరూపే విహాయ స్వనామరూపములు విడిచి, సముద్రే సముద్రమున, అస్తం గచ్చంతి అదృశ్యమగునో, తథా అట్లే విద్వాన్ ముక్తజీవుడు, నామరూపాద్ శరీరాదుల నుండి విముక్తః విడవబడిన వాడై, పరాత్ పరం అత్యంత సూక్ష్ముడైన దివ్యం పురుషం దివ్య పురుషుని పరమేశ్వరుని ఉపైతి పొందును. ఓం. ఇక్కడ కూడా మొదటి శ్లోకాన్ని అనుసరించి చెప్పాడు. కాకపోతే ప్రకృతి కూడా అదే పరిస్థితి, కారణ రూపంలో ప్రళయ స్థితిలో 2 రకాలుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. యథా ఏ విధంగా అయితే నద్య స్యందమానాః సముద్రే, నదులు, గంగా నది ఉంది, యమునా నది ఉంది, ఇక్కడ చూస్తే గోదావరి ఉంది, కృష్ణ, పెన్నా, ఇంకా ప్రపంచంలో ఎన్నో నదులు ఉన్నాయి కదా, అవన్నీ చివరికి ఎక్కడ కలుస్తాయంటే సముద్రంలో. అస్తం గచ్చంతి, సముద్రే అస్తం గచ్చంతి. అస్తం అంటే ఏంటి, ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు, తర్వాత అస్తమించడం అంటే అదృశ్యమైపోతాడు, కనబడకుండా పోతాడు.
ఏ విధంగా అయితే నదులు సముద్రంలో కలిసి తమ స్వస్వరూపాన్ని వదిలిపెడతాయో, మనము సముద్రం చేరిన తర్వాత అది గంగా నది నీరు ఉన్నదా, యమునా నది నీరు ఉన్నదా, కృష్ణా నది ఉన్నదా, ఏ నది నీరు అందులో ఉంది, మనము సముద్రం నీరు అంటే సముద్రం నీరే అంటాం తప్ప దాంట్లో ఏ నది నీరు మనం గుర్తుపట్టలేము ఆ నీరు తీసుకున్న తర్వాత. అదేవిధంగా విద్వాంసులు ముక్తజీవి మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. మళ్ళీ వినబడుతుందా? ఓం వినిపిస్తుందండి. అంటే ఏ విధంగా అయితే ప్రవహిస్తున్న నదులు తమ తమ స్వస్వ నామాలు స్వస్వ రూపాలను వదిలి సముద్రంలో కలుస్తాయో, కలిసి కనబడకుండా అంటే వాటి స్వీయ రూపాన్ని అవి వదిలిపెడతాయో, అదే విధంగా విద్వాన్ ముక్త జీవుడు నామరూపాత్ అంటే ఫలానా శరీరం, లక్ష్మణరావు గారి శరీరం, పద్మ శరీరం, స్వరూప శరీరం, ఇట్లా ఎంతమంది ఉన్నామో వాళ్ళ శరీరాలు ఏమి కూడా అక్కడ నామరూపాలు ఏమీ ఉండవు. ఆత్మ అంటే ఆత్మ, ముక్తాత్మ అంటే ముక్తాత్మనే, దానికి రూపం లేదు, దానికి నామం లేదు. విముక్త విడవబడినదై పరాత్పరం అత్యంత సూక్ష్ముడైన దివ్యం పురుషం, ఆ దివ్య పురుషుని ఉపైతి పొందుతాడు. అంటే శరీర బంధనాన్ని నుండి విడివడి ముక్తుడై, ఆ బంధనం నుండి ముక్తుడై స్వేచ్ఛగా స్వతంత్రుడై పరమాత్మ ఆనందాన్ని పొందుతాడు. ఎవరు? సమాధి స్థితి, ఆత్మిక సామర్థ్యాన్ని పెంచుకొని సమాధి స్థితిలైన ఆ యోగి ఈ విధంగా తన బంధనాన్ని, తన శారీరక బంధనాన్ని, తన రూపాన్ని, తన పేరుని అన్నీ కూడా ఏ విధంగా సముద్రంలో నదులు కలిసినట్టుగా కలిసి అదృశ్యమైపోతాయి, అదేవిధంగా నీటిలో నీటిలాగా ఆ ఆత్మలో తను ఆనందాన్ని వెతుకుతూ తను అతని వలె ఉన్నానని భావనతో ఉంటాడు అనే విషయాన్ని, అదే దాన్ని చాలా మంది అక్కడ అర్థం నేను అదే చెప్పాను. అంటే పరమాత్మునిలో ఉన్నప్పుడు నేను పరమాత్ముని అయినా అని కాదు, పరమాత్మ ఆనందాన్ని అనుభవిస్తున్నా అనుకోవడమే పరమాత్ముని. ఎవ్వరు కూడా పరమాత్ములు కాలేరని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఆ విధంగా ఒక సమాధి స్థితికి పొందిన యోగి స్థితి ఉంటుందని ఇక్కడ ఋషి యొక్క అభిప్రాయం. తర్వాత ఇక్కడ ఒక్క నిమిషం అండి, ఇక్కడ గోపదేవ్ గారు రాశారు. ఇప్పుడు గ్రంథాంతమున ముక్తుని విశేష రూపంన ప్రశంసించుచున్నాడు. బ్రహ్మ సాక్షాత్కారం వలన ముక్తుడైన వాడు బ్రహ్మమే యగును, అనగా బ్రహ్మ వలె అవిద్యాది దోషరహితుడవుతాడు గాని బ్రహ్మ మాత్రము కాలేడు. నేను చెప్పాను కదా, బ్రహ్మ సర్వవ్యాపకుడు, జీవుడు సర్వవ్యాపకుడు కాలేడు. బ్రహ్మ ఆనంద స్వరూపుడు, జీవుడు ఆనందాన్ని పొందుతాడు కానీ ఆనంద స్వరూపుడు కాలేడు. బ్రహ్మ కర్మఫలాలను ఇస్తాడు, జీవుడు కర్మఫలాలు ఇవ్వలేడు. ఈ విధంగా బ్రహ్మకు జీవునికి వ్యత్యాసం. బ్రహ్మ జన్మ మరణాల చక్రంలో పడడు, జీవాత్మ జన్మ మరణ చక్రంలో పడి కర్మలు చేస్తూ కర్మఫలాలను అనుభవిస్తారు. ఈ విధంగా ఇద్దరికి లక్షణాలలో తేడా ఉంది, లక్ష్యంలో తేడా ఉంది. కాబట్టి ఇక్కడ మనం బ్రహ్మ వలె అంటే అక్కడ బంధన రహితుడై, ఎట్లయితే బ్రహ్మ బంధన రహితుడో ముక్తావస్థలో జీవాత్మ బంధన రహితుడై దుఃఖరహితుడై ఉంటాడు అనే అర్థం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అదే విషయం చెప్పాడు. తర్వాత చదవండి. స యోహ వై తత్పరమం బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి నాస్య బ్రహ్మవిత్ కులే భవతి తరతి శోకం తరతి పాప్మానం గుహా గ్రంథిభ్యో విముక్తో అమృతో భవతి. తాత్పర్యం: యః వై ఎవడు తత్ పరమం బ్రహ్మ వేద ఆ సూక్ష్మ బ్రహ్మము నెరుగును, సహ అతడు,
బ్రహ్మ ఏవ భవతి, బ్రహ్మమే అగును. శోకం దుఃఖమును తరతి తరించును. పాప్మానం తరతి, పాపము నుండి విడివడును. గుహా గ్రంథిభ్య, బుద్ధి గతవాసనల నుండి విముక్త విడివడును. అమృత భవంతి, ముక్తుడగును. అస్య కులే, ఇట్లు ముక్తుడైన వాని వంశమున. అబ్రవిత్, ఆ బ్రహ్మవిత్, బ్రహ్మజ్ఞాని కానివాడు. నా భవతి, జన్మింపడు. ఓం. ఇంతకు ముందు నేను ఆ శ్లోకం అర్థం అని చెప్పాను. ఇంతకు ముందు చెప్పింది ఏంటంటే గ్రంథాంతమున ముక్తుని విశేష రూపాన్ని ప్రశంసిస్తూ బ్రహ్మ సాక్షాత్కారం వలన ముక్తుడైన బ్రహ్మమే యగును. ఇది నేను ఈ శ్లోకానికి చెప్పేది అదే శ్లోకం అనుకున్నాను. అయితే అవిద్యాది దోషాలు ఉండకపోవడము, ఆనందాన్ని దుఃఖరహితంగా ఉండడం, ఈ రెండు మాత్రం అతనికి సాధ్యం. శోకాదులు ఉండవు, వాసనలు కూడా ఉండవు, విషయ వాసనలు కూడా అక్కడ ఉండవు. అతని కులములో అంటే అతని వంశంలో ఎందుకంటే ఆ వాతావరణాన్ని ఆ విధంగా ఆయన సృష్టిస్తాడు. ఆయన ఏ కుటుంబంలో ఉన్నాడో, ఏ ప్రాంతంలో, ఏ ఆశ్రమంలో ఉన్నాడో దాన్ని మొత్తం ఆ విధంగా తయారు చేస్తాడు. కాబట్టి అక్కడ వాళ్ళు కూడా ఆ విధంగా అంటే ఆ సామర్థ్యాన్ని పొందే విధంగా ఉండి వాళ్ళు కూడా మంచి ఫలాలను అనుభవిస్తారు వాళ్ళు శ్రమ చేస్తే. ఆ తర్వాత శ్లోకం అండి. తదేతదృచాభ్యుక్తం క్రియావంతః శ్రోత్రియాః బ్రహ్మనిష్టాః స్వయం జుహతే కర్షిః. శ్రద్ధావంతస్తేషామేవైతాం బ్రహ్మ విద్యాం వదేత శిరోవ్రతం విధివద్యైస్తు చీర్ణం. తాత్పర్యము: తదేతత్ రిచాభ్యుక్తం, పూర్వోక్త విషయము ఋగ్వేదముచే ప్రతిపాదింపబడినది. క్రియావంతః, వేదోక్త కర్మలను అనుష్ఠించువారు. శ్రోత్రియాః, వేదాభిజ్ఞులు. బ్రహ్మనిష్టాః, బ్రహ్మయందే నిష్టగల జ్ఞానులు. శ్రద్ధావంతః, శ్రద్ధతో కూడిన వారై. స్వయం ఏకర్షిం జుహుతే, బుద్ధిపూర్వకముగా వేదరూప ఋషి మాతృనిచే తెలుపబడిన అగ్నిహోత్రాది రూప యజ్ఞమును ఫలాకాంక్ష విడిచి చేయుదురో తేషాం ఏవ, అట్టి వారికే, ఏతాం బ్రహ్మ విద్యాం, ఈ బ్రహ్మ విద్యను, వదేత చెప్పవలయను. యైస్తు, ఎవరిచే, శిరోవ్రతం చీర్ణం, బ్రహ్మచర్యాది కఠిన వ్రత ధారణము నిర్వర్తింపబడునో వారికిని చెప్పదగును. ఓం. మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. ఎవరికి అర్హత యోగ్యత ఉందో వాళ్ళకి బోధించాలని చెప్పాడు. తదేతద్ రిచాభ్యుక్తం, పూర్వోక్త విషయము ఋగ్వేదముచే ప్రతిపాదింపబడినది. ఏ వేదము? ఋగ్వేదము. క్రియావంతః, వేదోక్త కర్మలను అనుష్ఠించువారు. శ్రోత్రియాః, శ్రోత్రియులు అంటే యజ్ఞము చేసేవారు. శ్రోత్రం అంటే ఒకటి, శృతి అంటే వేదం, వేదాన్ని అభ్యసించే వాళ్ళు, వేద విధులు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. బ్రహ్మనిష్ట, బ్రహ్మయందే నిష్ట అంటే పరమాత్మ యందే వాళ్ళకి గమ్యం, అదే బ్రహ్మ అనే భావం కల వాళ్ళకి. శ్రద్ధావంతః, శ్రద్ధతో కూడాలి. దాంట్లో ఏంటంటే శ్రద్ధ కూడా ఉండాలి నేర్చుకునే వాళ్ళకి. స్వయం ఏకర్షితం జుహుతే, బుద్ధిపూర్వకంగా వేదరూప ఋషి మాతృనిచే తెలుపబడ్డది. అంటే వేదములో మనకు చెప్పబడిన కర్తవ్య కర్మలు, ఆ కర్మలలో అగ్నిహోత్రం ఒకటి. ఆ ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ప్రతిఫల నిష్కామ భావముతో తేషామేవ చేస్తారో అలాంటి వారికే ఏకాం బ్రహ్మ విద్యాం, ఈ బ్రహ్మ విద్యను వదేత చెప్పాలి. స్వార్థపరులుండి, ఇప్పుడు రాముడికి రావణుడికి అదే తేడా కదా, రాముడి కంటే ఎక్కువ ప్రకాండ పండితుడు రావణుడు. అయినప్పటికీ తపస్సు చేశాడు. తపస్సు చేస్తే వరం ఇచ్చాడు. వరం ఇస్తే ఏమైంది? లోక కంటకమైంది. లోక రక్షణం కాలే, లోక కంటకమైంది.
అంటే ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకూడదు. ఈ ఫలితాలను ఎవరిలో యోగ్యత ఉందో ఆ యోగ్యతను చూసుకునే ఆ విధంగా ఇవ్వాలి, ఆ విద్యను వాళ్ళకి చెప్పాలి అని ఋషి చెప్తున్నాడు. ఇది నా అభిప్రాయం. ఋషి చెప్తున్నాడు అంటే ఆత్మిక యోగ్యత ఏముంది అనే అంశాన్ని తెలుసుకుని వాళ్ళకే ఈ విద్యను బోధించాలి. దానివల్లనే ఈ విద్య యొక్క సార్థకత కలుగుతుందని వేద విహిత కర్మలు అగ్నిహోత్రాలు చేయమన్నాడు. ఒక సందర్భంలో ఏమన్నాడు, కేవలం అగ్నిహోత్రం చేస్తే ముక్తి లభించదు. మరి ఎందుకు చేయమని చెప్పాడు? అదే అతనే చెప్తున్నాడు, ఇది అతనే చెప్తున్నాడు. అంటే దానివల్ల అగ్నిహోత్రం వల్ల ఒకటి భౌతిక లాభం అవుతుంది, ఒకటి ఆధ్యాత్మిక లాభం. దాంట్లో ఏదైతే మనకు విధులు కర్మ మనకు బోధించారో దాన్ని ఆచరించడం వల్ల లాభం. కాబట్టి ఇక్కడ నిస్సంగ బుద్ధితో, నిస్సంగత్వం అనే గీతల శ్లోకం ఉంది కదా, అయితే నిస్వార్థ భావనతో ఈ యజ్ఞం చేస్తే నాకు ఈ లాభం ఆర్థిక లాభం అవుతుంది, లేకపోతే ఇంకా ఏదో జరుగుతుందనే భావనతో కాకుండా కేవలము నా విధి నా కర్తవ్యం అని చేసే వాళ్ళకి, బ్రహ్మచర్యాది కఠిన వ్రతాలను ఆచరించే బుద్ధిమంతులకే ఈ బ్రహ్మ విద్య ఉపదేశించాలని ఋషి వాక్యం ఇది. ఆ తర్వాత చివరిగా ఒక శ్లోకం ఉంది, ఈ శ్లోకం చెప్పి ముగిస్తారు. చదవండి. తదేతత్ సత్యమృషిరంగిరాః పురోవాచ నైతతచేణ వ్రతోऽధీతే నమః పరమర్షిభ్యః నమః పరమర్షిభ్యః. తాత్పర్యం: పురా పూర్వము అంగిరాహ ఋషి, అంగిరస మహర్షి, ఉవాచ పలికెను ఏమని, అచీర్ణ వ్రత బ్రహ్మచర్యాది వ్రతానుష్ఠానం ననుకునేవాడు, ఏతత్ నా అధీతే ఈ బ్రహ్మ విద్యా విజ్ఞానమును నేర్బడు. తత్ ఏతత్ సత్యం ఈయది సత్యము. పరమ ఋషిభ్యః నమః పరమ ఋషులకు నమస్కారము. పరమ ఋషిభ్యః నమః పరమ ఋషులకు నమస్కారము. ఓం. ఇక్కడ చివరిగా అంగిరసుడు శౌనకునికి ఈ బ్రహ్మ విద్యను బోధిస్తూ చివరికి ఏమన్నాడు, నమః పరమ ఋషిభ్యః. ఎందుకంటే ఋషుల ద్వారా ఈ జ్ఞానం లభించింది కాబట్టి 2 సార్లు నమః పరమ ఋషిభ్యః నమః పరమ ఋషిభ్యః అంటూ, ఒకవేళ ఈ విద్యను అభ్యసించారు స్థూలంగా అంటే శాబ్దికంగా, అయినప్పటికీ వారికి ఈ విద్య సిద్ధించదు. కాబట్టి తప్పనిసరి బ్రహ్మచర్యాది వ్రతాలను అనుష్ఠించాలి. ఆ తర్వాత పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి, ప్రకృతి తత్వాన్ని తెలుసుకోవాలి. ప్రకృతికి ఆధారం ఎవరు, ఆ జీవాత్మకి ఆధారం ఎవరు, తను తెలుసుకోవలసిన గమ్యం ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవడమే కాకుండా దాన్ని తూచా తప్పకుండా ఆచరించి సమాధి స్థితి అంటే యోగ్యతను పెంచుకుని ప్రణవోధను ఆత్మ బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అని ఏ అంశాన్నైతే ఋషి ఇక్కడ బోధించాడో ఆ లక్ష్యాన్ని తెలుసుకుని ఎవరైతే ఈ విద్యను ఆచరిస్తారో అంటే ప్రాక్టికల్గా చేస్తారో, థియరీ కాకుండా ప్రాక్టికల్గా చేస్తారో వాళ్ళే ఆ అమృతత్వాన్ని పొందుతారు. మిగతా వాళ్ళు అమృతత్వాన్ని పొందలేరు. ఎందుకంటే దానికి ఎన్నో ఉదాహరణలు మనకు మొత్తం ఉపనిషత్తులు చెప్పారు. కాబట్టి ఆ అమృతత్వాన్ని ఆ ఆనందాన్ని పొందాలంటే తప్పకుండా మనము బ్రహ్మచర్యాది వ్రతాలను అనుష్ఠించాలి. ఆ తర్వాత బ్రహ్మజ్ఞానాన్ని చెప్పిన విధంగా మనము ఆత్మ యోగ్యతను పెంచుకోవాలి. అప్పుడే మనము పరమాత్మ సాక్షాత్కారానికి యోగ్యులమైతాము అని చెప్పి పరమ ఋషిభ్య నమః పరమ ఋషిభ్య నమః పరమ ఋషిభ్య. నేను కూడా ఈ ఉపనిషత్తును అంగిరసుని మాధ్యమంగా మనం అందరం చదువుకున్నాం. శౌనకునితో పాటు మనం కూడా కూర్చొని చదువుకున్నాము. ఆ ఋషికి ధన్యవాదాలు. ఆ వేద ఋషులు ఎవరైతే ఉన్నారో ఇంతటి విజ్ఞానాన్ని బోధించిన వాళ్ళకి ధన్యవాదాలు. విన్న మీకు ధన్యవాదాలు. ఓం శం. ధన్యవాదాలు మాతాజీ, ధన్యవాదాలు. ఈ రోజుకి ఈ ముండకోపనిషత్తు అయిపోయింది.